నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. దేశంలోని ప్రముఖ పెసల ఉత్పాదక రాష్ట్రమైన రాజస్థాన్లోని సుమేర్పూర్లో నాంద్యామేజ్ పెసలు 7,300 కొమ్మ, జైపూర్లో 6,700 నుండి 6,800 కొమ్మ, పాత సరుకు 6,500 నుండి 7,500 కొమ్మ, మోగర్ 10,200 నుండి 10,300 కొమ్మ, మిటుకులు 5,000 నుండి 6,000 మరియు కర్ణాటకలో 90 రకం పాలిష్ పెసలు చెన్నై డెలివరీ 9,180, 20 సరుకు 8,700 నుండి 8,800 కొమ్మ, మిల్లు రకం పెసలు 7,800 నుండి 7,900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మిల్లు రకం పెసలు అన్పాలిష్ విరుద్ నగర్, త్రిచి, సేలం, తేని, మదురై, వేలూరు ప్రాంతాల డెలివరీ 8,200, పాలిష్ సరుకు 8,500, అన్పాలిష్ పెసలు ఇండోర్ డెలివరీ 8,000 నుండి 8,400 మరియు మహారాష్ట్ర పెసలు అకోలా, నాగ్పూర్, జల్గాము ప్రాంతాల పప్పు మిల్లుల డెలివరీ 7,300 నుండి 7,450. నాణ్యమైన సరుకు 8,000 నుండి 8,300. 90 నుండి 100% పాలిష్ సరుకు 9,000 నుండి 9,750 ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్లో 2,500 నుండి 3,000 బస్తాల సరుకు రాబడిపై 6,500 నుండి 8,500, జాల్నాలో 1,000 నుండి 1,500 బస్తాలు 5,500 నుండి 8,500, సోలాపూర్లో 4 నుండి 6,000 బస్తాలు 7,200 నుండి 8,300, లాతూర్లో 3 నుండి 4,000 బస్తాలు, ఉద్గిర్ 4 నుండి 5,000 బస్తాలు, దూద్నెలో 2,500 నుండి 3,000 బస్తాల పెసల రాబడిపై నాసిరకం సరుకు 4,000 నుండి 5,000, మిల్లు రకం సరుకు 6,600 కొమ్మ, కర్ణాటకలోని గదగ్ 18 నుండి 20,000 బస్తాలు, కల్బుర్గిలో 4 నుండి 5,000 బస్తాల పెసల రాబడిపై 6,000 నుండి 8,000, యాద్గిర్లో 3,000 నుండి 3,500 బస్తాలు 7,380 నుండి 8,610 కొమ్మ, బాగల్కోట్లో 3 నుండి 4,000 బస్తాలు 7,690 నుండి 8,810, పప్పు బెంగళూరు డెలివరీ 10,500 నుండి 10,700 కొమ్మ, రాజస్థాన్ సరుకు 10,300 నుండి 10,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని రాజ్కోట్లో 450 బస్తాల పెసల రాబడిపై 7,000 నుండి 8,000, తెలంగాణలోని ఖమ్మంలో 7,350 కొమ్మ, పప్పు నాన్సా టెక్స్ 10,300 కొమ్మ, తాండూర్లో పెసలు 6,000 నుండి 8,520, రాజస్థాన్లోని జోధ్పూర్లో 6,500 నుండి 8,000, మోగర్ పెసలు 10,200 నుండి 10,300, మిటుకులు 5,000 నుండి 6,000, జైపూర్లో పెసలు 7,400 నుండి 8,750 కొమ్మ, పప్పు 9,600 నుండి 10,400 ప్రతి క్వింటాలు ధరతో మరియు మధ్యప్రదేశ్లోని జబల్పూర్, పిపరియా, గాడర్వాడ, కరేలి, హర్దా, దమోహ్ ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి 8 నుండి 10,000 బస్తాలు 6,800 నుండి 8,250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.